మంచిదండి పిల్లలు, అందరికీ వందనాలండి. మాలాంటి చిన్నవారికి కూడా దేవాదేవుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి దేవుడు చాలా గొప్ప దేవుడండి. మీరు దేవుని వాక్యం వినండి, నెమ్మది మనశ్శాంతి వస్తుంది. మీ దగ్గర బైబిల్ ఉంటే కూడా తీయని పిల్లరా, పరిశుద్ధ గ్రంథం నుంచి లోకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుతున్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తకైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకునుసు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, మీరే మాతో మాట్లాడండి, బలపరచండి. మీ సన్నిధి పరిశుద్ధాత్మ శక్తి మాతో కూడా ఉంచేడాడి, మీకు వందనాలు. నా అయోగ్యుడు నన్ను కూడా మీరు బలపరిచిన ఆయన, మీ అందరం కూడా ప్రభుని ఎంతో విధేయతగా భక్తి నేర్చుకోవటానికి సహాయం చేయమని, మీ సన్నిధి ఉంచమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ఈ ప్రార్థన మనకు తెలిసండి, చిన్న ప్రార్థన చాలా గొప్ప జవాబు పొందుకున్నాడు ఈ సుంకరి. అవును, దేవాలయంలోనికి ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్తారు చూడండి. ఒక పరిచయుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. సుంకరి దేవాలయం బయట దూరంగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. సుంకరి చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థనేనండి, చిన్న ప్రార్థన. కానీ దేవుడి దగ్గర గొప్ప జవాబు పొందుకున్నాడు ఆయన. చిన్న ప్రార్థనే కానండి, ఆ ప్రార్థనలో 5 విషయాలు ఉన్నాయి. ఆ ప్రార్థనలో ఒకటి ఏంటంటే తగ్గింపు కాపాడుతుంది ఆయన. దేవాలయంలోకి వెళ్తానికి నేను అర్హుని కాదు, కూర్చుంటానికి అర్హుని కాదు, దేవుని అడగటానికి అర్హుని కాదు. చూడండి, చాలా తగ్గింపు ఉంది ఆ ప్రార్థనలో పిల్లరా. రెండో విషయం ఏంటంటే ఆ ప్రార్థనలో దేవుని భయం ఉందండి ఆయనకి. భయపడిపోతున్నాము, ఆకాశం వైపు కనులెత్తానికి ధైర్యం సాలక భయపడుతున్నాడు. ఎన్నోసార్లు మాట తప్పాను, ఎన్నోసార్లు నీ మాట వినలేదు, ఎన్నోసార్లు నీ సన్నిధికి వస్తానని కూడా నేను రాకోకుండా ఉన్నాను, నేను ఔధేయుడిగా ఉన్నాను అని దేవునికి భయపడుతున్నాడండి. చూడండి, ఆ ప్రార్థనలో భయం ఉంది. మూడో విషయం, ఆ ప్రార్థనలో ఒప్పుకోలు ఉందండి. పాపినైనా నన్ను కరుణించు అని ఒప్పుకుంటున్నాడు. చూడండి, చిన్న ప్రార్థనే కానీ ఆ ప్రార్థనలో ఒప్పుకోలు ఉంది. పాపినైనా నన్ను కరుణించు పిల్లరా. ఒప్పుకోలు అనేది చాలా దీవెనకరమైందండి. ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. చూడండి, మన పాపంలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి మన పవిత్రులుగా చేయని మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 ఉంటారు. సరేండి. ఆ ఒప్పుకున్నప్పుడు మనం క్షమించబడతాం. మనం ఒప్పుకోవాలి పిల్లలు. ఒప్పుకుంటాం గురించి బైబిల్లో చాలా విషయాలు చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 28:13 కూడా అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వారిని ఒప్పుకొని ఇడిచిపెట్టేవాడు కనికరం పొందును అని చెప్తాం. సరే, ఒప్పుకోవాలి, ఇడిచిపెట్టాలి. ఆ ప్రార్థనలో తగ్గింపు ఉంది, ఆ ప్రార్థనలో భయం ఉంది, ఆ ప్రార్థనలో ఒప్పుకోలు ఉంది. నాలుగో విషయం, ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంది. చిన్న ప్రార్థనే. చూడండి, అంత గొప్ప జవాబు ఎందుకు పొందాడంటే ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం. రొమ్ము కొట్టుకుంటున్నాడు, అయ్యో 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 పాపనే నన్ను కరుణించు ప్రభువా అని ఎంత పశ్చాత్తాపడుతున్నాడు. లేరా మీరు తెలుసా, పశ్చాత్తాపడే ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడండి. చూడండి, పశ్చాత్తాపడాలి. బైబిల్ అంతట్లో పశ్చాత్తాపం అనేది గొప్ప మాట అని ఒక దేవుని సేవకులు పలికారు. చూడండి, అవును, ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంటే దేవుడు నిన్ను కరుణిస్తాడు. మీకు ఒక మాట తెలుసా, నిలువే పట్టణస్తులందరూ కూడా బూడిదలో కూర్చుని గోను పట్ట కట్టుకుని వారు పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడే వచ్చి వారితో పాటు పశ్చాత్తాపడ్డారట. చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలకు కొంతమంది తల్లులు కొడతారు. వారు ఏడుతుంటే, చిన్నపిల్లలు ఏడుతుంటే తల్లి కూడా ఏడుస్తుంది. మీరు చూశారు ఎప్పుడన్న సందర్భం? అంటే దేవుడు పశ్చాత్తాపడితే ఆయన ఆగలేడు, మన దగ్గరకు వచ్చేస్తారు. చూసారండి, పశ్చాత్తాపడితే ప్రార్థన దేవుడు కంపల్సరీగా వింటారండి. సరేండి, నామకార్థ ప్రార్థన కాదు. ఐదో విషయం, ఆయన చేసిన ప్రార్థనలో దేవుడు ఇక్కడే ఉన్నాడని గ్రహింపు ఉంది. ఆయనకి దేవుడు చూస్తున్నాడని గ్రహింపు ఉంది. చూడండి, చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని గ్రహింపు ఉండదండి. ఓకు ప్రార్థన చేస్తారు. సరేండి, కాబట్టి పిల్లరా, ఈ ప్రార్థన అనంతరం దేవుడు ఒక మాట పలికారు.
అతనికంటే ఇతడు నీతిమంతుడని తీర్పు తీర్చబడినవాడై తన ఇంటికి వెళ్ళాడట. మందిరంలోంచి నీతిని ఇంటికి పట్టుకెళ్ళాడు సుంకరి. ఎలా పట్టుకెళ్ళాడు? చిన్న ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థనలో తగ్గింపు ఉంది, భయం ఉంది, ఒప్పుకోలు ఉంది, పశ్చాత్తాపం ఉంది, దేవుడు ఉన్నాడని గ్రహింపు ఉంది. సరేండి, నీ జీవితంలో కూడా ఈ 5 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. ఈ 5 విషయాలు కూడా నీ ప్రార్థనలో కాపాడితే దేవునికి నీకు గొప్ప రిజల్ట్ దేవుడు ఇస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ కుటుంబంలో కూడా నీతి ఉంటుంది. సరేండి, అవును, ప్రార్థనలో 5 విషయాలు ఉండాలి. కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఒక అధికారి దగ్గర నిలబడాలంటే మనం ఎంతో భయపడతాం, ఎంతో తగ్గించుకుంటాం. చూడండి, ఎంతో ఒప్పుగోలు మనసు ఉంటుంది, ఎంతో భయం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. ఏమండి, ఒక ఎస్ఐ దగ్గర నిలబడాలంటే, ఒక మినిస్టర్ దగ్గర నిలబడాలంటే, చూడండి, ఒక దేవుని సేవకుల దగ్గర నిలబడాలంటే, ఏమండి, అమ్మో ఈ చూస్తున్నారని గ్రహింపు ఉంటుందా, ఒప్పుగోలు ఉంటుందా, తగ్గింపు ఉంటుందా, భయం ఉంటుందా? సరేండి, మరి దేవాది దేవుడు చూడండి, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠము అన్న చెప్పిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఎదుట మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన నామకార్థంగా ఉండకూడదండి. సరే, మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే చూడండి, ఈ 5 విషయాలు ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అసలు ఈ దినాల్లో ప్రార్థన తక్కువైపోయిందండి. ప్రార్థన ఎక్కడ తక్కువ ఉంటుంది అక్కడ దేవుని కార్యాలు జరగవండి. మనకి అంత గొప్ప ధన్యత. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, చక్కని ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. చూడండి, కాబట్టి నువ్వు మంచి ప్రార్థన చేస్తే నీ జీవితంలో నీకు ఎంత భక్తి చేసే తృప్తి ఉంటుందో, నీకు ఎంత దీవెన ఉంటుందో. చూడండి, అవును, మంచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చక్కగా చూడండి, దేవుడు ఉన్నాడని చక్కగా దేవుని పాదాల దగ్గర నేను కూర్చున్నాను, ఆయన కుర్చీ వేసి నువ్వు కింద కూర్చుని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి పిల్లరా. 1 గంట 2 గంటలు 3 గంటలు. ఏమండి, అలా నువ్వు దేవుడి సన్నిధిలో ఎంత సమయం గడిపితే నీకు అంత సమయం ఆశీర్వాదకరంగా ఉంటుందండి. చాలామంది ఫోనుల దగ్గర గడుపుతారు గంటలు, మనుషుల దగ్గర మాట్లాడుతూ ఉంటారు కొన్ని విషయాలు, చాలా సమయం. చేరండి, చాలా సమయం నిద్రపోతూ ఉంటారు. జీవం గల దేవుడి దగ్గర మనం ఎన్ని విషయాలు నేర్చుకోవాలంటే ప్రార్థన చేయాలి. చూడండి, కాబట్టి ఆ ఇంటికి మరి తన నీతిని పట్టుకెళ్ళాడట. చూడండి, ఎంత సంతోషం అండి. ఆ ఇంటికి నీతిని పట్టుకెళ్ళాడు. ఇక ఆ ఇల్లు ఎంత వర్ధిల్లుతుందో చూడండి. ఆ ఇంట్లో శాపం పోద్ది. ఒకవేళ అందుకే విగ్రహారాధన చేసిన కుటుంబాలు అయితే, ప్రభువుని నమ్ముకుంటే ఆ శాపం ఉంటుంది పిల్లారా. సరేండి, లేకపోతే మనం తీసుకొచ్చి మన ఇంట్లో పెడితే ఆ శాపం ఉంటుంది ఇంట్లో. అందుకని నెమ్మది ఉండదు, కొట్టుకుంటారు, పోట్లాడుకుంటారు, ఏమండి, విడిపోతూ ఉంటారు, నెమ్మది ఉండదు. కొన్ని గృహాల్లో వేడని రోగాలు ఉంటాయి, కొన్ని గృహాల్లో మరణాలు మనం చెప్తూ ఉన్నారు. అయ్యో ఏడని మరణాలండి. చూడండి, మా ఇల్లు చాలా నెమ్మది లేదండి అని చెప్తూ ఉన్నారు ఒక ఆయన. ఇదంతా శాపం వల్ల వచ్చింది అనమాట. అదంతా పోవాలంటే చూడండి, మంచి ప్రార్థన చేసుకుంటే, మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే, మందిరంలోంచి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి ఉండాలండి. చూడండి, మొన్న ఒక ఆయన 3 లక్షల జీతం అంటే, నెలకి 3 లక్షల జీతం అంట, ఆ ఇంట్లో ఉరి పెట్టుకు చచ్చిపోయాడంట. ఆయన నెమ్మది లేదు, ప్రార్థన లేదు, భార్య ప్రోత్సాహం లేదు, ఎప్పుడు పోట్లాటలే, తగువులే, బూతులే, తన్నుకుంటమే. 3 లక్షల రూపాయలు జీతం తీసుకుని ఆ ఇంట్లో సమాధానం లేదు. తన భార్య వేరే వ్యక్తితో ఉంటుంది. చాలాసార్లు హెచ్చరించాడు, ఏం చేయాలో తెలియట్లేదు. అవమానం, ఎవరో అడుగుతూ ఉన్నారు కొంతమంది, ఏంటని ఇంత జీతం తీసుకొస్తున్నావు, మరి ఆవిడేంటి అట్లాగాని. ఆ అవమానానికి తట్టుకోలేక ఉరి పెట్టుకు చచ్చిపోయాడట. సరేండి, కాబట్టి పిల్లరా, కొంతమంది ప్రార్థన వాళ్ళని చూస్తూ ఉంటాం మేము. తక్కువంటే అబద్ధం ఆడుతూ ఉంటారు. లేదు, దేవుని ఆత్మ లేదు లోపల, మనసాక్షి లేదు, దేవుడు చూస్తున్నాడని గ్రహింపు లేదు. పిల్లరా, చూడండి, ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం. ఆయన సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు కదా ఆయన. సరేండి, నువ్వు ఎప్పుడైనా గమనించావా? పునరుద్ధానుడైన దేవుడు కదా ఆయన. చూడండి, ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్న దేవుడు కదా ఆయన. నేను పరిశీలనగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలా కూర్చుంటున్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు లోపల ఎలాగూ ఆలోచిస్తున్నావు, అదంతా చూస్తున్నాడు కదా దేవుడు. ఏమైనా ఇప్పుడు గ్రహించావా? కాబట్టి ఇప్పుడు ఈ సుంకరి తన ఇంటికి ఎలా తీసుకెళ్ళాడంటే నీతిని తీసుకెళ్ళాడు. అతనికంటే ఇతను నీతిమంతుడు. చూడండి, అతను చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, అంటే పరిచయుడే. చూడండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న మనిషే కానీ
భక్తి ఉంది ఆయనలో, కానీ పిల్లరా అతను హెచ్చించుకుంటున్నాడు. చూడండి, ఆ మనిషిని చాలా కించపరిచినట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. చూడండి, పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఉన్నాడని ప్రార్థన చేసినప్పుడు, భయపడతా ప్రార్థన చేసినప్పుడు, ఒప్పుకుంటా ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి నీతిని సంపాదించాడు, ఈ ఇంటికి నీతిని పట్టుకెళ్ళాడు. పిల్లరా చూడండి, ఈ పరిచయుడు చూడండి, ఇతను కన్నా భక్తి గలవాడవుతే అతని దగ్గరికి వెళ్ళి, తమ్ముడా నువ్వు భయపడ మాకు, దేవుడు ప్రేమ గలవాడయ్యా, మన అందరిని క్షమించే దేవుడు, మందిరంలోకి రా, కాసేపు కూర్చో, ఏంటి నీ హృదయ బాధ ఏంటి అని అడిగి తెలుసుకుని చక్కగా ఆయన కోసం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలకించేవాడు. చూడండి, కొంతమంది ఈ దినాల్లో భక్తి చేసేవాళ్ళు ఇలాంటి పొరపాట్లే జరుగుతున్నాయండి. చూడండి, కొంతమందిని విమర్శించటం, కొంతమంది నీకు చేతకు రాదు అంటాం, సరే కొంతమందిని బలపరచాల్సిన వీరు కొంతమందిని బలహీనపరుస్తాం, వారి మీద నేను పర్లేదు, వీళ్ళ మీద నేను పర్లేదు అనుకుంటాం. చేసిన భక్తిని ముందలు పెట్టుకుని నువ్వు నడుస్తున్నావా? సరే ఇంకా ఎంత చేయాలో నీకు తెలుసా భక్తి? ఏమండి, కొంతమంది ఒక ఆయన చెప్పారు, పాపం చేసి పాపి అవుతే ఆ పాపిని విమర్శించి పాప అవుతారంట వీళ్ళు. సరేండి, ఏమో ఒకప్పుడు నేను ఇలాంటి వ్యక్తినే, దేవుడు నన్ను కడిగాడు, వారిని కూడా ప్రేమిస్తున్నాడు, వారిని కూడా కడుగుతాడు దేవుడు. చూడండి, వారు కూడా పశ్చాత్తాపడతారని నువ్వు ఆలోచించుకోవాలి, లేకపోతే నువ్వు వారితో మాట్లాడాలి, లేకపోతే నువ్వు సలహా ఇవ్వాలి ప్రేమతో, లేకపోతే నువ్వు ఇంట్లో వారి కోసం ప్రార్థన చేయాలి. అది నిజమైన నీతి. చూడండి, చాలామంది చూడండి ఏం చేస్తూ ఉన్నారంటే ఈ దినాల్లో, మేము సీనియర్లమండి, మాకు వచ్చేయండి, చాలా సంవత్సరాలు అయింది, మేము మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని అని చెప్పుకుంటా వారికి తెలియకోకుండానే ఒక గర్వం లాంటిది వారిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఈ పరిసేయుడు వలె ప్రార్థనలు, ఈ పరిసేయుడు వలె వారి జీవితాలు ఉంటున్నాయండి. సో అలా కాదండి, మనం ఎంత ప్రభు సన్నిధిలో తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మనకి ఎంత దీవెన ఉంటుందో చెప్పటానికి వెళ్ళారు. సరేండి, కాబట్టి పిల్లరా విమర్శ అనేది ఉండకూడదండి. మనం ఎంత తగ్గించుకుంటే, ఒకవేళ నువ్వు సీనియర్ 30-40 చూడండి 10 సంవత్సరాల మట్టి నువ్వు చర్చికి వెళ్తున్నావు, లేదా నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నీ మాదిరి ఇతరులు కాపాడాలి. నీ విధేయత, నీ ప్రార్థన, నీ కన్నీరు, నువ్వు చేసే భక్తి వారికి ఎంతో తెలిసిన పుస్తకంలాగా ఉండాలి. అంతేగాని మన లోట్లు మనం తెలియకోకుండా ఆయన ఎదురు వ్యక్తులు పాపం చేస్తున్నారని అనుకుంటాం చాలా పొరపాటండి. సరేండి, ఇలా ఏలుపేట చూపించినప్పుడు అండి ఒకవేళే వాళ్ళ వైపు తిరుగుతుంది, కానీ ఆయన ఈ 3 వేలు మన వైపు చూస్తున్నాయండి. 3 తప్పులు నీళ్ళు ఉన్నాయి సహోదరుడా అని మనసయ్యే చెప్తుందంట. ఈ బొట్టనేలేమో దేవుడు ఉన్నాడు, సరేండి దేవుడు చూస్తున్నాడు అని చెప్పుద్దట. చూసారా? కాబట్టి అలా విమర్శించుకోకుండా చూడండి, ఇంకా మనం చూడండి పరలోకానికి అర్హత ఉందా, నేను వెళ్ళగలుగుతున్నానా, బైబిల్ నెరవేర్చగలుగుతున్నానా అని నువ్వు చూసుకుంటే ఎంత బాగుండేదండి. ఆ సుంకరిని ఈ పరిచయుడు బలపరిస్తే ఎంత బాగుండేదండి. నువ్వు భయపడమాకాయా, దేవుడిని ధైర్యపరుస్తాడు, నువ్వు దేవుడు కావాలని మందిరంలోకి వచ్చి నేను నిలిచిపెట్టేస్తాడా దేవుడు అనుకుంటే ఎంత బాగుంటుందండి. కానీ విమర్శంతో ఉన్నాడు. సరేండి, కాబట్టి పిల్లరా మన భక్తికి అసలు విమర్శకి సంబంధం లేదండి. చక్కగా ప్రేమ కలిగి ఉండాలి, మాదిరి కలిగి ఉండాలి, అండ్ మన విషయం మనం గమనించాలి. చూడండి, మన మధ్యన యూట్యూబ్లో చిన్న వీడియో వచ్చింది. ఎక్కడో ఒక ప్రాంతంలో కోడలు డెలివరీ అయ్యి బాబు పుట్టారు, చక్క ఇంటికి తీసుకొస్తే ఎంతో సంతోషించాల్సిన ఆ తల్లి, అత్తగారు, పెద్ద ఆవిడ, తల్లి లాంటి ఆవిడ ఏం చేసిందంటే, అసలు నీకే పుట్టాడా ఈ కొడుకు, రక్త పరీక్ష చేయించాలి, నీకును ఆయన కొడుకును నీకు రక్త పరీక్ష చేయిస్తానని సీరియస్గా ఆ రక్త పరీక్ష చేయించిందండి. అని అసలు ఈ రక్తమేనా, ఈవిడికే పుట్టాడా సరేండి అని రక్త పరీక్ష చేయించినప్పుడు ఆ రక్త పరీక్షలో తేలింది తనకే పుట్టాడు అని. సరేండి, సరే ఈ కోడలు ఇక మండిపోయింది, ఆవిడ చాలా మండిపోయి సీరియస్ అయ్యి అత్తగారికి తన కొడుక్కి ఆవిడ చేయించింది రక్త పరీక్ష. ఇప్పుడు ఆవిడ రక్త పరీక్ష చేయించినప్పుడు వాళ్ళ అత్తగారికి తన కొడుకు పుట్టల, వేరే సంబంధంగా పుట్టాడు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. చూడండి, ఆ ఇంట్లోకి నెమ్మది ఉంటుందా, ఆవిడ తలెత్తుకుంటుందా? ఏమండి, తన తప్పు కప్పెట్టి తన కోడలు ఒకవేళ పాపం చేసిందేమోనని రక్త పరీక్ష వరకు వెళ్ళిందంటే అంత భయంకరమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఏమి తేలిందంటే తన కోడలు మంచిదే, ఆ బాబు తనకే పుట్టాడు, కానీ తన కొడుకు మాత్రం తనకు పుట్టలేదట. చేరండి, కాబట్టి ఇలాంటి పరిస్థితులు లేరా? అవును, మనం ఒకప్పుడు నేను పాపిని కాబట్టి ఎంతోమంది వస్తూ ఉన్నారు, వారికి నీ సాక్ష్యం చెప్పు, దేవుడు నేను ఎలా కరుణించాడో, నేను ఎలా ప్రేమించాడో, నేను ఎలా దర్శించాడో,
నువ్వు ఎలా మేలు పొందేవో, దేవుడు నీకు ఎన్ని కార్యాలు చేశాడో నువ్వు ప్రేమతో చక్కగా చెప్పు, వారందరూ బలపడతారు. అంతేగాని ఏంటంటే కొంతమంది పాట పాడితే నవ్వుతారు. అమ్మా అలా నవ్వకూడదు, అయ్యా నువ్వు బాగానే పాడు, నీ స్వరం బాగానే ఉందా, ఇంకా ట్రై చేస్తే ఇంకా బాగా పాడతావని అలా ప్రోత్సహించాలి కానీ కించపరచకూడదు. సరేండి. కాబట్టి పిల్లరా చూడండి, ఈ సుంకరి ప్రార్థన చేసినప్పుడు ఎంత తగ్గింపు ఉందో ఆ ప్రార్థనలో. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ తగ్గింపు ఉండదండి. ఈయన ప్రార్థన చేస్తుంటే భయపడిపోతున్నాడు దేవుని సన్నిధిలో. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ భయం ఉండదండి. భయపడటం గురించి బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. తనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరాలకు ఉంటుందంట. లోకసువార్త 1:50 ఉంటుందండి అన్నమాట. దేవునికి భయపడితే ఆయన కనికరం తరతరాలకు ఉంటుందంటే అండి. ప్రార్థన చేసేటప్పుడు మనకు భయం ఉండాలి. అమ్మో దేవుడి దగ్గర నేను మాట్లాడుతున్నాను, చూడండి నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు ఆయన. అమ్మో ఆ ప్రార్థనలో భయం ఉండాలండి. భయం లేకపోతే కొంతమంది అరిగిపోయిన టేపు రికార్డులాగా అలా వస్తూ ఉంటాయి కానీ మాటలు, వారి హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ నామకార్థ ప్రార్థన నువ్వు మానేయాలి. మంచి ప్రార్థన చేయటం నేర్చుకో. నీ కుటుంబంలో శాంతి ఉంటుంది, నీ కుటుంబంలో దీవెన ఉంటుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వింటారు. చక్కగా నీ ఇంటికి రక్షణ వచ్చినట్టుగా దేవుడు చెప్పినట్టుగా మీ ఇంటికి కూడా గొప్ప రక్షణ వస్తుంది. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తారు, కార్యాలు జరుగుతులేదండి. నా కొడుకు మారతలేదండి, మా అమ్మాయి మారతలేదండి, నా భర్త మారతలేదండి, నా భార్య మారతలేదండి, మా రక్త సంబంధులు మారతలేదండి. ఒకవేళ నువ్వు ఈ సుంకరి ప్రార్థన చేయట్లేదేమో, ఇలాగూ ప్రార్థన చేయట్లేదేమో. చేరండి, మనం మంచి చక్కని ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకుంటే లేరా నిజంగా దేవుడు నేను ఎంత దీవిస్తాడో. సుంకరి తన ఇంటికి నీతిమంతుడని తీర్పు తీర్చబడివాడే నీతిని తన ఇంటికి తీసుకెళ్ళాడట. తన ఇంటికి తీసుకెళ్తే చూడండి, అప్పటి వరకు ఆ ఇల్లు ఎలాగుందో తెలియదు కానీ ఈయన పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుడు ఉన్నాడని గ్రహింపుతో ఒప్పుకొని చూడండి తగ్గించుకుని దేవుడి సన్నిధిలో అతను కడగబడి చూడండి ఆ నీతిని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎంత దీవెన ఉంటుందండి. చూడండి, ఆ ఇంట్లో ఎంత నెమ్మది ఉంటుందండి, ఆ ఇంట్లో ఎంత ఆశీర్వాదం ఉంటుందండి. ఆ ఇంట్లో పోట్లాట్లు ఉంటాయా ఏమండి? ఆ ఇంట్లో ఎంత అనారోగ్యాలు ఉంటాయా? నీతిమంతులు ఇల్లు ఆశీర్వదించబడద్దు కదా ఏమండి? నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదం వస్తుందని సామెతల గ్రంథంలో ఉంది కదా. నీతి మరణం నుంచి రక్షించును అన్న మాట సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం కదా. ఆ జయపాల్ గారు చెప్తారు, వాళ్ళ నాన్నగారు తోటి ఇంజనీర్ గారు బాంబులు తీసుకొచ్చి మరి దొంగసాటుగా ఆ ఇంట్లో పెట్టారట. మధ్యరాత్రి వేళ బాంబులు పేలిపోయి ఆ ఇల్లు కాలిపోయినాయి ఏమండి. అవును, లంచగొండ ఇల్లు కాల్చబడిన బైబిల్లో ఉంది. ఆ ఇంట్లో శాపం తీసుకొచ్చి పెట్టే సంగతి తెలియదు ఆయనకి. సరేండి, అవును. కాబట్టి ప్లేరా కొంతమంది ఇళ్లల్లో తన కాని వస్తువులు ఉంటే ఎంత శాపం ఉంటాయో ఉన్నాయి, శాపమే అది. సరేండి, మన కాని వస్తువు మన ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో తరాజు ఉంటే, ఒకవేళ నీ ఇంట్లో కనుక తరాజు ఉంటే అది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేని తరాజు కనుక మన ఇంట్లో కనుక ఉంటే దయ్యం వచ్చి కూర్చుంటుందండి. సరేండి, నిజమేండి. కాబట్టి పిల్లరా మనం ఆలోచించాలి, మన ఇల్లు కూడా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి పిల్లరా మన ఇంట్లో చాలా దీవెన ఉండాలి. నువ్వు చూడు, సాల్మాన్ అయ్య గారు చెప్తూ ఉంటారు, చాలా మందిని మారుమనసు పొందించారు పెద్ద ఆయన యేసుప్రభువు నమ్ముకోని గీతం, మారుమనసు పొందని గీతం. బయట ఒక స్త్రీతో చిన్న పాపం చేసి ఆయన వస్తుంటే తన కుమారుడు, చిన్న కుమారుడు నానా నానా అనుకుంటా ముందర పరిగెత్తుకుంటా ఆ తండ్రి దగ్గరికి వెళ్తుంటే ఆ తండ్రి ఎత్తుకుని అలాగూ పైకి ఎగరేస్తుంటే పిల్లరా ఆ పైనే చచ్చిపోయాడంటే అండి. చూడండి, ఆ పైనే ఏం జరిగింది తెలియదు కానీ ఆ పిల్లవాడు చనిపోయాడు. ఎందుకంటే ఆయన చెబుతూ ఉంటారు, నా చేతులు పవిత్రమైన చేతులు కాదు, నా చేతుల్లో పాపం చేసి వస్తున్న చేతులు ఇవి. నా బిడ్డను ఎత్తుకున్నప్పుడు శాపం వచ్చి వెంటనే బిగిసిపోయి చచ్చిపోయాడు. సరేండి, కాబట్టి పిల్లరా మన ఇంట్లోకి ఏం తీసుకొస్తున్నాం? మన ఇంట్లోకి పాపం తీసుకురాకూడదు. సుంకరి నీతిని తన ఇంట్లోకి తీసుకొచ్చాడండి. నిజంగా ఆ ఇల్లు ఎంత దీవించబడిందో. దేవుడు దీవించే దేవుడు కదా, దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదండి. అవును, కాబట్టి మన ఇళ్ళల్లో శాంతి ఉండాలి. ఎవరన్నా చూడండి మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఏంటండి మీ ఇంట్లో ఇంత నెమ్మది ఉంది, మీ ఇంట్లో అంత సంతోషంగా ఉంది ఏమండి? ఒక తమ్ముడు మా చర్చి సర్కార్ తోట ఎల్లయ్య ప్రార్థన మందిరానికి వచ్చే తమ్ముడు మన ఈ మధ్యన ఆటో కొనుక్కున్నాడు. ఆటో కొనుక్కుంటే ప్రార్థన చేయించుకున్నాడు. చూడండి, సరే ప్రార్థన చేయించుకుంటే ప్రార్థన చేసాం, ప్రభా ఈ ఆటోలో మరి ఎక్కిన వారికి మీ సువార్త అందాలి, వారు రక్షించబడాలి.
మనం చెప్తున్నాడు, అన్నయ్య ఆటో ఒక తల్లి ఎక్కింది, చూడండి నేను దింపేసాను వెళ్ళిపోయాను, మళ్ళీ ఇదిగో మొన్న ఎక్కింది ఆ తల్లి చెప్తూ ఉంది, ఏదో ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలని చూడండి కంగారుగా ఉందంట ఆవిడ. కరెక్ట్గా ఆటో ఎక్కగానే ఆవిడకి ఒక తెలియని సంతోషం, చూడండి ఒక తెలియని సంతోషం. తర్వాత వెంటనే బస్సు దొరికిందంట, ఆ పనికి కూడా దేవుడు సహకరించాడంట. చెప్తూ ఉంది ఆవిడ, అమ్మ దేవుడు నమ్ముకో, నువ్వు కూడా చర్చికి రా అని చెప్పాను అన్నయ్య అని చెప్తా ఉంది. ఎంత సంతోషం అండి, చూడండి. కాబట్టి పిల్లరా, మనం కూడా దేవుని సన్నిధిలో చక్కగా చూడండి ఆ ప్రార్థన చేసుకోవాలి, మంచి ప్రార్థన చేసుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, చూడండి. కాబట్టి నీతిని పట్టుకెళ్ళాడు ఆయన. ఆ ఇల్లు ఎంత దీవించబడద్దండి, ఆ ఇంట్లో ఎంత ఆశీర్వాదం ఉంటుందండి, చూడండి. ఆ ఇంట్లో ఎంత ఆరోగ్యం ఉంటుందండి, చూడండి. ఆ ఇంట్లో ఎంత దేవుని సన్నిధి ప్రార్థన ఆత్మ ఉంటుందండి ఆ ఇంట్లో, చూడండి. అవును, మన ఇల్లు ఎలాగున్నాయి అంటే నీతిమంతులు గృహాల్లాగా ఉన్నాయా? నీతిమంతుల గృహం అంటే ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదం ఉంటుంది కదా ఆ ఇంట్లో. ఆయన కొరినేలు కుటుంబంలాగా ఉన్నాయా మన కుటుంబాలు, చూడండి. కాబట్టి పిల్లరా, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో చక్కగా. చూడండి నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలి. సుంకరిలాగా 5 విషయాలు నా ప్రార్థనలో నేను నేర్చుకుంటాను, రాసుకో కావాలని నువ్వు. నేను చేసే ప్రార్థనలో ఈ 5 విషయాలు నేను పెట్టుకుంటాను, నేను నేర్చుకుంటాను ఈరోజు. నేను చేసే ప్రార్థనలో తగ్గించుకుని, ఏమంటే మన మందిరంలోకి వెళ్తున్నాం, మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఆ మందిరంలో ప్యాన్ వేసుకుంటానికి మనకు అర్హత ఉందండి, దేవుడి ప్యాను. మందిరంలో కూర్చోటానికి అర్హత ఉందండి, ఆ దేవుడి దయ కదండి ఈ రోజు వరకు మనం బ్రతుకున్నాం కదా, చూడండి. కాబట్టి పిల్లరా, మనం దేవుని సన్నిధిలో చక్కగా మనం ఆలోచన చేయాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ 5 విషయాలు కూడా నువ్వు నేర్చుకుంటే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మీ ఇంట్లో కూడా నీతిని తీసుకొస్తాడు. మీ ఇంట్లో దేవుడు నీతిని తీసుకొచ్చినప్పుడు నిజంగా నీ కుటుంబం ఎలాంటి కుటుంబంగా మారిపోద్దో, చూడండి. అవును, చాలా సంవత్సరాలుగా మనం వాక్యం వింటున్నాం, కానీ ఆశీర్వాదాన్ని కనుక నువ్వు చూస్తలేదా? చూడండి, ఈ సుంకరి ప్రార్థన చేయనట్టుగా నువ్వు చెయ్యి. నువ్వు ఎలాంటి ఆశీర్వాదాన్ని చూస్తావో ఒకసారి నువ్వు చూడు, చూడండి. అవును, కాబట్టి నువ్వు చేసే ప్రార్థనలో ఒకసారి చూసుకో, కొలత చూసుకో. నువ్వు చేసే ఈ చిన్న ప్రార్థనే ఆ సుంకరి చేసాడు, కానీ గొప్ప జవాబు పొందాడు అతను. చిన్న ప్రార్థన గొప్ప జవాబు, చూడండి. అవును, సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది, సుంకరి ప్రార్థనలో భయపడతం ఉంది, సుంకరి ప్రార్థనలో ఒప్పుకోలు ఉంది, సుంకరి ప్రార్థనలో చూడండి పశ్చాత్తాపం ఉంది, సుంకరి ప్రార్థనలో దేవుడు ఉన్నాడని గ్రహింపు ఉంది, చూడండి. తన ఇంటికి ఎలా తీసుకెళ్ళి, అలాగే మందిరంలోంచి కూడా మనం కూడా దేవుని వాక్యం విని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మన కుటుంబాల్లో కూడా ఆ దేవుని సన్నిధిని మన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, మా బాబు అండి ప్రైవేట్ క్లాస్ ఉన్నాయండి, ఆదివారం అండి కుదరదండి, ప్రైవేట్కి పంపించాలండి అని ప్రార్థనకు మానేసి, తల్లిదండ్రులే ప్రార్థన చేసుకుని తల్లిదండ్రులు ప్రార్థనకు మానేసి ప్రైవేట్ క్లాస్ ఉందని వాస్తవంగా నిజంగానే కొంతకాలం వెళ్ళి తర్వాత సెలవు వచ్చినప్పుడు కూడా లేదని వాళ్ళ ఫ్రెండ్స్తో సినిమాలకు ప్రైవేట్ క్లాస్ అట్లాగూ తప్పిపోయి పాపంలో పడిపోయి పతనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో, చూడండి. అవునండి, ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారని ఆరాధన మానేసి ఏమండి దేవుని సన్నిధిలో క్షేమకరంగా భద్రంగా దీవెనకరంగా ఉండాల్సిన ఈ పిల్లలు చూడండి చదువు అని వెళ్ళి వారి ఆత్మీయ జీవితాలను తగ్గిపోయి చేయరాని కార్యాలు చేయటానికి నేచురల్ పిల్లరా వారిని అలాగూ లోకంలోకి నడిపిస్తూ ఉన్నారు, చూడండి. అవును, కాబట్టి పిల్లరా మన పిల్లల్ని ఏం చేయాలంటే దేవుని సన్నిధికి క్రమం పోగొట్టకుండా తీసుకెళ్ళాలి. చిన్నప్పుడు బట్టి వారికి నేర్పించాలి పిల్లరా, చూడండి. వారికి నేర్పించాలి. ఓ పాప అది బాగా చదువుకున్న పాప ఏంటండి, ఆదివారం ఇంటర్వ్యూ వచ్చిందంట, 40,000 రూపాయలు జాబ్ అంటండి. నేను వెళ్ళను, జాబు దేవుడు ఇస్తాడు, ఆదివారం పదాజ్ఞలో ఒక ఆజ్ఞ, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్న తిట్టాడంట, వాళ్ళ అమ్మ తిట్టిందంట, వాళ్ళ అక్క కొట్టిందంట, వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ తిడుతున్నారట. అయినా సరే ఆవిడ ప్రయాణం అయిపోయి మందిరానికి వెళ్ళిపోయిందంట. ఆవిడ పిచ్చిదాని అన్నారట, మా ఇంట్లోకి రావద్దన్నారట. ఇంత చదివితే జాబ్ వచ్చే సమయాన్ని పోగొట్టుకుని మందిరానికి వెళ్ళిపోతున్నావు, రేపు వచ్చేవారం వెళ్ళకూడదా అని తిట్టారంట. అయినా సరే నాకు దేవుడు ముఖ్యం, ఆయనే చూసుకుంటాడా పిల్లరా. అదే వారంలో ఒక కంపెనీ ఆవిడని పిలిచి 70,000 రూపాయలు ఉద్యోగం దేవుడు ఇచ్చాడట. మనం దేవుని గణపరిస్తే మనల్ని దేవుడు గణపరుస్తాడు.
కొంతమంది చిన్న కారణాలు బట్టి పోగొట్టుకుంటారు ఆదివారం ఆరాధన. నీ ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు? ఏమండి? అట్లా కాదు. సరేండి, చక్కగా నువ్వు ఆదివారం ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చూడండి, చక్కగా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దశమ భాగం తీసి దేవునికి ఇచ్చి, ప్రతిరోజు తెరిసిన బైబిల్ మీ ఇంట్లో ఉండాలండి. మూసిన బైబిల్ ఉండకూడదు ఇంట్లో, అది ఆశీర్వాదం కాదంటే అండి. తెరిసిన బైబిల్ మీ ఇంట్లో ఉండాలట. ప్రతిరోజు బైబిల్ చదవాలి. సరేండి, అవును, దేవుడు అంత దీవించే దేవుడు కదా. మన కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబం దీవించబడాలి, మీ బిడ్డలు దీవించబడాలి. చూడండి, నువ్వు సుంకరి ప్రార్థన చేయటం నేర్చుకో. నీ ప్రార్థనలు 5 విషయాలు ఉన్నాయా అని నువ్వు గ్రహించుకో. నువ్వు కూడా అలాంటి రిజల్ట్ పొందుతావు. నువ్వు కూడా నీ ప్రార్థనకి జవాబు దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, అవును, ఒకసారి ఆలోచించు. నామకార్థ ప్రార్థన చేయి, మాకు చూడండి, కన్నీటి ప్రార్థన చేయి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి, భయపడతా ప్రార్థన చేయి, దేవుడు ఉన్నాడని ప్రార్థన చేయి. తగ్గించుకుని, ప్రభా నా మనవ కూడా ఆలకిస్తావా, నీకు చెప్పటానికి నేను యోగ్యునేనని నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి. సుంకరి వాళ్ళే నీ ప్రార్థనలో దేవుడు దీవెన ఉంటుంది, మీ కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది, మీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, మీ కుటుంబంలో ఐశ్వర్యం ఉంటుంది, మీ కుటుంబంలో అకాల మరణాలు ఉండవు. కొర్నేలు ఇంట్లోకి దేవదూత వచ్చినట్టుగా ఈ సుంకరి ప్రార్థన చేస్తే మీ ఇంట్లోకి దేవదూత వస్తుంది పిల్లారా. చూడండి, అవును, కాబట్టి మనం కూడా ఆయన పరిసైడు ప్రార్థన విడిచిపెట్టేసి సుంకర ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకో. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తాడు. మీ ఇంట్లోకి నీతి అనేది వస్తుంది. ఆ నీతి వచ్చినప్పుడు, కరెంట్ వచ్చినప్పుడు ఎన్ని ఉపయోగించుకుంటామో, నీతి వచ్చినప్పుడు అంతకన్నా ఇంకెక్కువ ఆశీర్వాదం మీ ఇంట్లోకి వస్తుంది. మీరు తల వంచండి, ప్రభువుని అంగీకరించండి. మా ఇంట్లో కూడా దీవుని కావాలి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ అయిన మా తండ్రి, ప్రేమగల ప్రభా, నీ బిడ్డల్ని దీవించిన ఆయన వాక్యాన్ని ఫలింపు దయచేయండి. సుంకర వలె ప్రభా, ఆ ప్రార్థనలో నిజంగా ప్రభా తగ్గింపు ఉండటానికి, భయం ఉండటానికి, ఒప్పుకోలు ఉండటానికి, పశ్చాత్తాపం ఉండటానికి, దేవుడిని గ్రహింపు ఉండటానికి కూడా సహాయం చేయండి. ఎవరన్నా మా ప్రియులు అనారోగ్యంగా ఉంటే మీరు ముట్టని స్వస్థపరచండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. వారి చేయిపై మీ చేయి పెట్టండి, వారి తలపై మీ చేయి పెట్టండి నాయన. గొప్ప స్వస్థత దయచేయండి. ఆ ఇంట్లో గొప్ప నెమ్మదించి బలపరిచి మీరు ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం పొందమని, సుంకర ప్రార్థన నేర్చుకుని అలాంటి గొప్ప జవాబు పొందుకునే కృప దయచేయమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడై అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, ఇంకా మీకు ప్రార్థన వివరాలు కావాలంటే మా నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి, అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.